ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పన్నీర్ ముక్కలను వేసుకోవాలి అండ్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని కాసేపు ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కారం పొడి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రై చిటికలో రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.